నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను మీ సాయిరామ్. ఇక తునిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ తెలుసుకున్నట్టయితే దాదాపు ఈసారి ఈ వాయిదా పడకుండా ఎన్నిక ప్రక్రియ సజావుగా జరుగుతున్నటువంటి సమయంలో మరోసారి ఈ ఎన్నిక వాయిదా పడింది. దాదాపు ఖరారైతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఎన్నిక వాయిదా పడడం మరోసారి బ్రేకింగ్గా మారింది. ఎందుకంటే దాదాపు సరిపోయేటువంటి ఫోరం లేకపోవడంతో, సభ్యులకు ఫోరం లేకపోవడంతో ఎన్నికను మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈసారి వాయిదా పడడంతో ఖచ్చితంగా దాని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ యొక్క నివేదిక పంపడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు. కానీ అక్కడ తునిలో పూర్తిగా కూడా అదుపు తప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నాయకులు మరి అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎక్కడా కూడా చేజిక్కించుకోకుండా, ఎక్కడా కూడా తమ వద్ద నుండి వెళ్ళిపోకుండా చాలా మటుకు జాగ్రత్త పడుతున్నారు. కానీ ఎక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తుని రావాలి, ఈ యొక్క ఎన్నిక ఎలాగైనా జరగాలి అని చెప్పేసి వారు పిలుపునివ్వడంతో తునికి చాలా మటుకు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కానీ అక్కడికి ఇప్పటికే పోలీసులు ఈ యొక్క జిల్లాని పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ 207 బాష్పవాయువు అయినటువంటి ప్రయోగానికి సిద్ధంగా ఉంచారు. కానీ అక్కడ 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఇప్పటి వరకు తాజా అప్డేట్ చూసుకున్నట్టయితే మాజీ మంత్రి దాడిశెట్టి కూడా చైర్మన్ వాళ్ళ ఇంట్లో ఉండి ఈ యొక్క మొత్తాన్ని కూడా రచించడం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులను కూడా పిలిచడం జరిగింది. దీంతో పోలీస్ శాఖ పూర్తిగా కూడా అప్రమత్తమైంది. మరోపక్క 207 వజ్ర బాష్పవాయువును కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముద్రగడ్డ పద్మనాభాన్ని కూడా ఉన్నటువంటి వారు అతన్ని కూడా పోలీసులు సెక్షన్ 4 ప్రకారం కూడా 41 ప్రకారం కూడా వెనక్కి పంపించడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా అదుపు తప్పడంతో పోలీస్ శాఖ కూడా ముందస్తుగానే అప్రమత్తమైంది. మరోసారి ఈసారి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా మరోసారి వాయిదా పడడంతో ఈ ఎన్నిక అనేది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చర్చకు దారితీసింది. ఎందుకంటే దాదాపు 29 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా 16 మంది ఉన్నటువంటి అధికార పార్టీలో, అలాగే 10 మంది వారున్నారు. సో ఎక్సాఫోసియో ఓట్లకు సంబంధించి ఒకరున్నారు కాబట్టి, కానీ ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉన్నటువంటి యొక్క సంఖ్య ఏదైతే ఉందో దానివల్ల ఎన్నిక అనేది మరోసారి వాయిదా పడింది. కానీ ఈ ఎన్నిక వల్ల దాదాపు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తూని పేరు అనేది ఖచ్చితంగా వినబడుతూ ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇంత ఈ యొక్క వైస్ చైర్మన్ ఎన్నిక అనేది ఎందుకు ఇంత ఎగ్జాక్ట్గా మారింది, అలాగే ఎందుకు ఇంత స్పెషల్గా మారిందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అక్కడ ఖచ్చితంగా అధికార పార్టీ ఏదైతే ఉందో తమ ఆధీనంలోకి తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా మనము ఖచ్చితంగా చేజిక్కొచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి బ్రేకింగ్ అప్డేట్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్ నైన్.